ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములో ఆసీనుడు అయిండి మమ్మల్ని నిత్యము కాచి కాపాడి బలపరుస్తున్న దేవా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క అమూల్యమైన కృప ద్వారా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. అయ్యా, ఏ విధమైన తండ్రి అపాయాలు, ఏ విధమైన ప్రమాదాలు మమ్మల్ని తాకకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా భద్రపరిచినందుకు స్తుతులు. నాయన, ఈ ఉదయకాలంలో ఈ లోకయాత్రలో మరొక రోజును చూడడానికి మీరు మా అందరికీ అనుగ్రహించిన ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఎస్ లార్డ్, అవును ప్రభువా. ఈ రోజున మా మాటలు మమ్మల్ని చిక్కుబడేవిగా ఉంచుతాయి. ఈ రోజున మా మాటల ద్వారానే మేము మంచిని పొందుకుంటాము. ఈ రోజున మేము మాట్లాడే మాటల ద్వారానే మేము చెడును కూడా కొని తెచ్చుకుంటామని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, ఈ రోజున తగు మాత్రపు మాటల ద్వారా తండ్రి మేము ఉండడానికి కృప చూపించండి. వ్యర్థమైన పదాలు మా నోటి నుంచి రాకుండా, అసహ్యమైన పదాలను మేము వాడకుండా, ఇంకొకరి పైన తండ్రి కొండెపు మాటలు మేము ఈరోజు కలిగి లేకుండా, ప్రభువా, మేము మా మాటలను బట్టి ప్రమాదంలో పడకుండా ఈ రోజున మా నోటిని కాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా మాటల ద్వారా మిమ్మల్ని స్తుతించేవారుగా, మీ నామాన్ని కనపరిచేవారుగా ఈ రోజంతను మీరే నిలవబెట్టుకోమని, అయ్యా, మా మాటల ద్వారా ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నుంచి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో ఈ రోజున వారు అనుకున్న ప్రతి కార్యమును మీ చిత్తంలో నెరవేర్చండి. చేస్తున్న ఎటువంటి ప్రయత్నాల్లోనూ తండ్రి వారికి మీరు తోడై ఉండి వారిని ఆశీర్వదించమని, ప్రయత్నాలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి ప్రభువా, ఈ రోజున మా పనులన్నిటిని కూడా దీవించండి అయ్యా. ఆశీర్వదించండి. ఎంతోమంది మా పనులకు ఆటంకంగా ఉంటున్నారు. ఎన్నో సమస్యలు మాకు ఎదురవుతున్నాయి నాయన. వాటన్నిటిని తొలగించి మా ప్రతి మార్గమును సారాళము చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, నూతనంగా పనులు ప్రారంభిస్తున్న వారికి, అయా, శుభకార్యాలు ఈరోజు చేస్తున్న వారికి మీ కృప చూపించి మీ దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఈ రోజున మేము ఎటువంటి లేమి, లోటు అనేది లేకుండా ప్రతి వాటిలో, ప్రతి సమయంలో సమృద్ధి కలిగి ఉండులాగున సహాయం అనుగ్రహించండి. ఏ బిడ్డ కూడా ఆకలితో ఉండకుండా, ఎవరు కూడా ఆత్మీయతలో దిగజారిపోకుండా, ఎవరు కూడా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ఆరోగ్యపరంగా ఎవరు కూడా కృంగిపోకుండా ఈ రోజంతను మీరే మాకు తోడయుండి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, అడుగుతున్నాం, మా ప్రయాణాల విషయంలో కృప చూపించండి. అయ్యా, మా రాకపోకలలో తండ్రి మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి నాయన. ఏ మార్గం గుండా వెళ్తున్నప్పటికీ, ఎటువంటి వాహనాల్లో మేము వెళ్తున్నప్పటికీ క్షేమాన్ని దయచేయమని, ప్రతి బిడ్డ అయా క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చబడడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున అయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారు అనుకున్న ప్రతి రిపోర్ట్ వారికి అనుకూలంగా రావడానికి కృప చూపించండి నాయన. ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. వారు భయపడకుండా ప్రతి వాటికి జవాబు చేసి వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కూడా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ రోజున మేము మా పనుల ద్వారా, మా నడవడిక ద్వారా, మా ప్రతిక్రియ ద్వారా మీ నామాన్నే ఘనపరిచే విధంగా ఉండే మనస్సు మాకు దయచేయండి తండ్రి. ఈ రోజున మీకు విరోధంగా మేమేమీ కూడా చేయకుండా కూడా కృప చూపించమని, అయా, మీరు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా కృప చూపించండి నాయన. ఏ ఒక్కరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు కూడా కలిగి లేకుండా క్షమాగుణం, ప్రేమగుణము కలిగి అయా మమ్మల్ని నిలవబెట్టుకొనమని ప్రభు, ఈ రోజున మాకు ఎదురవుతున్న అవమానాల నుంచి, నిందల నుంచి, అపవాది క్రియల నుంచి మమ్మల్ని తప్పించి ఈ రోజంతను సురక్షితంగా కొనసాగించుటకు మీ సహాయం మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని, బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను బహుగా దీవించి రానున్న సంవత్సర కాలమంతను కూడా మీ కృపలో భద్రపరచుకోండి నాయన. మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగా, మీ బిడ్డలుగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.